మందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేకమైన శోధనల గుండా, శ్రమల గుండా, భయంకర పరిస్థితుల గుండా ప్రయాణము చేసినప్పటికీ తుదకు నీకు విజయము అనుగ్రహించబడుతుంది అని నీకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక లిటిల్ లీగ్ బేస్బాల్ పోటీలు జరుగుతున్నాయట. ఆ టీంలో ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడట. ఆయన ఆ కోచ్ ఏం చేస్తారంటే ఆ సంవత్సరాంతంలో వారందరికీ కూడా ఒక పార్టీ ఇస్తూ ఉంటారట. అక్కడ ఆ గేమ్ జరిగింది. గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఆయన చక్కగా పార్టీ విందు ఏర్పాటు చేశారట. ఏర్పాటు చేస్తే ఆ టీంలో ఉన్న ఒక చిన్న పిల్లాడు డస్టిన్ అనే అబ్బాయి ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఈరోజు మనం ఆటలో ఓడిపోలేదా అని అడిగాడట. అడిగితే ఆ కోచ్ అన్నారట, అవును ఓడిపోయారు అని చెప్పాడట. అయితే మరి ఏంటి పార్టీ అని అడిగాడట. మీ వంతు మీరు కృషి చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాము అని చెప్పాడట. చెప్తే గర్విస్తున్నామని తెలుసు అని అప్పుడు ఆ అబ్బాయి అన్నాడట, అయితే మేము ఓడిపోయాం కదా అని అన్నాడట. అంటే ఏమి కన్ఫర్మేషన్ కావాలంటే ఈ పార్టీ ఇస్తున్నారు, దీనికి కారణం ఏంటి? ఓడిపోయిన వాళ్ళకి ఎవరు కూడా ఇలాగ విందు చెయ్యరు కదా, మేము ఓడిపోయాము అయినప్పటికీ మీరు ఎందుకు ఇస్తున్నారు, అసలు ఓడిపోయామా గెలిచామా అన్నది వాడికి తెలియాలి. సో అప్పుడు ఆ కోచ్ చెప్పారట, నిజమే ఓడిపోయావు, కానీ అయితే ఈ అబ్బాయి అన్నాడట, నేను విజేతగా ఎందుకు భావించాలి, నేను ఓడిపోయాను కదా, నేను విజేతను కాదు అన్నాడట. అంటే అప్పుడు ఆ కోచ్ అన్నాడట, నువ్వు విజేతవే అని చెప్పాడట. అదెలా సాధ్యం, నేను ఓడిపోయానుగా, సో నేను విజేతను కాను అని అన్నాడట. ఇక్కడ సంగతి ఏమిటి అంటే ఈ బాలుడు ఆ క్రీడా మైదానంలో వాటముని మాత్రమే చూస్తున్నాడు. ఎందుకంటే వాడు చిన్నవాడు, గెలుపు వాటములపై వాడికి ఆసక్తి ఉంది. ప్రియమైన నేస్తమా, నీవు ఈ విశ్వాస జీవితంలో దేనిని నీవు సరిచూచుకుంటూ ఉన్నావు? ఈ లోక సంబంధమైన సంగతుల విషయమై ఓడిపోయినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టారు, దేవుడు నాతో లేరు అని నీవు అనుకుంటూ ఉన్నావా? ఈ లోకంలో నీవు ఓడిపోయినా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎన్నడూ కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమందలి యేసు ప్రభువును కానీ భక్తుల జీవితములు కానీ చూచినట్లయితే ఈ లోకములో వారు ఓడిపోయినప్పటికీ దేవునిలో విజయమును సాధించారు. యేసు ప్రభువు తనని తాను నిరూపించుకొని తను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, విధేయునిగా జీవించినందువల్లే ఇవాళ నీకు రక్షకునిగా, దేవునిగా ఉండటానికి ఆయన అర్హతను కలిగి ఉన్నవారై ఉన్నారు. సో కాబట్టి నీవు కూడా ఈ లోకంలో ఎన్ని వాటములు వచ్చినప్పటికీ ఆత్మీయ జీవితంలో ఎన్నడూ కూడా నీవు ఓడిపోకూడదు నేస్తమా. దేవునితో కలిసి నడగడము, దేవునితో కలిసి అడుగులు వేయడము అంటే అది నీ జీవితానికి ఒక మహాభాగ్యమే. ఎన్ని పోరాటాలు వచ్చినప్పటికీ, ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలలో నీవు విఫలమైనప్పటికీ దేవుని సంగతుల విషయమై ఆత్మీయ జీవితంలో దేవుని సంకల్ప సిద్ధి నీవు సాధించుటలో, దేవుని నెరవేర్చుటలో నీవెన్నడూ కూడా ఓడిపోకూడదు. ఓడిపోతాను అన్న భయముతో నీవు అడుగులు వేస్తే సాతాను నిన్ను తప్పకుండా వాటమికి గురి చేస్తోంది. కనుక విజయము నీదే, అంతిమ విజయము నీవు తప్పకుండా సాధిస్తావు. విజయము నీకు ఖాయం. ఎందుకంటే అది యేసు ప్రభువు సాధించిన విజయమే నీకు కూడా ఈ విజయ సాధనలో ఒక కారణముగా ఉండబోతోంది. అత్యధిక విజయము నీకు దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు విధేయునుగా ఉంటూ నీ విధేయతను దేవునికి కనపరుచుకుంటూ అడుగులు వేయగలిగినట్లయితే నీకు నీ జీవితంలో విజయము, అంతిమ విజయము ఖాయం. కనుక ఆ విజయం వైపు చూస్తూ దేవుని సంగతుల విషయమై ఆసక్తితో నీవు ముందుకు సాగవలను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలో నాయన మీ ఉన్నతమైన సంకల్పములను ఎరిగి ప్రయాణము చేసి విజయమును సాధించగలిగే యోగ్యతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.